అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిషమిల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సహజంగా మన న్యాయ వ్యవస్థలో అంటే చిన్న స్థాయి కోర్టులు ఏమైనా తీర్పిస్తే అది నచ్చకపోతే మనకున్నటువంటి హక్కుల ప్రకారం పై స్థాయి అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సాధించుకుంటాం. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఎక్కడ చూసినా సరే వైసీపీ నేతలు పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ చేయడం, జైలుకి వెళ్ళడం అయితే జరిగింది. వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ కోసం అప్లై చేశారు. కాదు అనగానే లేదు మాకు హక్కు ఉందని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ కూడా లేదు చచ్చినట్టు లొంగిపోవాల్సిందే అన్నారు. చట్టం ప్రకారం వెళ్ళిపోయారు. అయితే ఈ పిన్నెల్లి బ్రదర్స్ యొక్క అరెస్టు అక్రమం అని, ఇది అరాచకం అని చెప్పని కొవ్వొత్తు ర్యాలీలు, ఎక్కడో కేబీహెచ్పిలో నిరసనలు. అసలు ఈ వివాదం ఏంటి? వీళ్ళ యొక్క నిర్ణయం అంటే వైసీపీ నేతలు ఎవరిని ఇక్కడ విభేదిస్తున్నారు? కొంచెం క్లియర్గా చెప్పండి సార్. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. మాచర్లకి 2004, 2009, 2014, 2019 4 సార్లు. అంటే మొన్న ఓడిపోయాడు. ఓకే, ఆయన చాలా మంచివాడు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటాడు. మరి 5వ సారి అవడానికి ఏం అభ్యంతరం వచ్చింది ఏంటండి? ఈ 4 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు 2014లో పోనీ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఓడిపోలేదు అతను. ఆ పార్టీ ఓడిపోయినా, అతను ఉన్న పార్టీ ఓడిపోయినా అతను గెలిచాడు. మరి ఇప్పుడు జగన్ పార్టీ ఓడిపోయినా కానీ అతను గెలవాలి కదా. ఎందుకు గెలవలేదంటే జనాలకి ఒక రకమైన వికారం వచ్చింది. అతను అరాచకం తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఎలాగంటే వాళ్ళు అవినీతి, దోపిడీ సాధారణంగా చేస్తారు చాలామంది. దాని ప్రజలు కూడా అలవాటు పడిపోతారు, తినాలే అని. వీళ్ళు అవినీతి, దోపిడీతో పాటు అరాచకం కూడా చేస్తారు. అంటే ఒక రకంగా దురహంకారం పెరిగి అధికార మదం, పైగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కొంతమందితో స్నేహం చేసి వాళ్ళతో వ్యాపార సంబంధాలు పెట్టుకుని, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు సాయం చేసి, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు సాయం చేసుకుని ఒక అగ్రిమెంట్ తోటి వాళ్ళు వ్యాపార సంబంధాలతో నడుస్తూ ఉంటారు. అంటే ఈ బిజినెస్లు వేరు లేకపోతే రాజకీయాలు వేరు అని చెప్పి వాళ్ళే రెండు కలిపేస్తారు. వాళ్ళు కలిపేసుకుని ఆడతా పాడతా చేతిలో చేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆ ధైర్యంతో వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాన్ని, మాచర్ల నియోజకవర్గాన్ని వాళ్ళ సొంత సామ్రాజ్యంగా ప్రకటించుకున్నట్టే. ఎందుకంటే అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, అప్పటికి బుద్ధ వెంకన్న, బోండావమ్మ గారు, వాళ్ళతో పాటు ఒక లాయర్ గారు. మాచర్ల మున్సిపాలిటీలో ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి. వాటిని పరిశీలించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు వస్తే వాళ్ళ మీద ఏ రకమైన దౌర్జన్యం, దుర్మార్గం చేశారో మనం కళ్ళారా చూసాం. తురకా కిషోర్ అనేవాడు పెద్ద రోకల్ బండ్లాంటి తెచ్చుకుని వాళ్ళ కార్లు పొడి చంపేయడం చూశారు. ఎక్కడికక్కడ జనాలను గ్యాదర్ చేసుకుని వాళ్ళు దారి పొడవునా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు గజగజ వణికేయారు. ఒక రకంగా చెప్పాలంటే బయట ఇప్పుడు పెద్ద పుల్లు అంటారు కానీ వాళ్ళు బుద్ధాంకన వాళ్ళని గజగజ వణికేయారు. ఒక డిఎస్పీ గారు వచ్చి తీసుకెళ్ళి బయటపడేసాడు. అంటే మామూలుగా వాళ్ళు గట్టిన లీడర్స్, అటువంటి వాళ్ళని చంపేయడం చూశారు వీళ్ళు. వాళ్ళనే కాదండి, ఆ నియోజకవర్గంలో వాళ్ళ ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా అడ్డుకోవడం, ఏదన్నా ఫ్లెక్సీలు కట్టుకుంటే చింపేయటం, ఇదేటని అడిగితే పగు పెట్టుకుని గొడవ పడటం, పోలీసు వాళ్ళు వెంకలు తొక్కోవడం, అడగడానికి వచ్చిన వాళ్ళమే కేసులు పెట్టించడం, ఆ వంకేటాలు తీసుకెళ్ళి కొట్టడం. ఇది ఇన్నాళ్ళు అది చేస్తున్నారు. 5 ఏళ్ళు ఎక్కువైపోయింది. సరే, అక్కడికే జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఇన్ఛార్జిగా వేశారు తెలుగుదేశం పార్టీ. ఆయనకి విపరీతమైన స్వాగతం పలికారు ప్రజలు. 40,000 మంది ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు ఆ నియోజకవర్గానికి పర్యటించడానికి వస్తే 40,000 మంది స్వాగతం పలికారు ఆయన. అది చూసాళ్ళు ఒళ్ళు మండిపోయింది. ఏంటి మా సామ్రాజ్యంలో, ఆ సామ్రాజ్యం అసలు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారిది. మామూలుగా చెప్పాలంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారు చేశారు, వాళ్ళ నాన్నగారు చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పుడున్న ప్రభుత్వాలు జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని తీసుకెళ్ళి పోలీసులు కొట్టేస్తే కూడా ఏమనలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు మంచి పేరు ఉంది, నిలబడతాడు లోకల్ పైగానే. ఈనాటిలో తోట చంద్రయ్యని చంపేశారు. ఈ ర్యాలీలో పాల్గొని దీనికి మద్దతుగా సమీకరణ చేశాడని నడి రోడ్డు మీద చంపేసి ఒక హెచ్చరిక పంపించారు, మీరు ఏమైనా చేస్తే ఇలాగే ఉంటుందని. అంతేకాకుండా ఒక కార్యక్రమం, తెలుగుదేశం వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకుంటే దాడి చేసి కార్లు ధ్వంసం చేసి తగలెట్టేశారు. ఎంత నష్టమండి ఆ నాయకులు. ఆ కార్లు ఎప్పుడు మీరు ఒక అభిమానంగా కారు, స్కూటరు ఏదో వేసుకెళ్తారు, వాటి మీద దాడి చేసి తగలబెట్టేస్తే మీకు ఎంత తీరని నష్టం జరుగుద్ది. వాళ్ళ ఉద్దేశం ఏంటి, మళ్ళీ వాళ్ళ వెంకలు ఎవరు రాకూడదు అనమాట. అలాంటి పనులు చేశారు వాళ్ళు. ఇంకా మీకు అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్లో టప్మని ఒక బిడుచుకుని పేక్ కోసేసిపోయాడు ఒకడు 2021లో. ఇలాంటి 1, 2 కాదండి, చాలా అకృత్యాలు చేశారు.
మొన్న ఎలక్షన్స్లో మనం స్వయంగా చూసాం. ఈవీఎంలు పగలగొట్టడం, దాన్ని అడ్డుకోపోయిన ఆ నరసింహరావు అన్న ఆయన్ని చిత్తకొట్టు వదిలేశారు. తర్వాత ఒక ఆవిడ తలబాగలు కొట్టేశారు. అది ఈవీఎంలు పగలగొట్టడం కాదు, రిగ్గింగ్ చేస్తుంటే అడ్డుకున్నాం అంటున్నారు. అదే రిగ్గింగ్ చేస్తే అడ్డుకోవడం అంటే ఈవీఎంలు పగలగొట్టకూడదు. వాళ్ళు రెండు చేతులు దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా సార్. వాళ్ళు అధికారంలో ఉన్నారండి అప్పుడు ఆపద్ధర్మమైన వాళ్ళు మామూలుగానే అరాచకవాదులు. ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు తట్టుకోవడం కష్టం. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ అవ్వలేదు అక్కడ. వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు అది ఎలక్షన్ చేసుకోలేడా? అంటే ఇంత అరాచకం చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసినట్టు ఎవడన్నా ముడ్డితో నవ్వుతారు, ఎవడన్నా ఉన్నాయి, నోటితో కాదు. అంటే ఇంత దారుణంగా చెప్తున్నా కానీ వాళ్ళు తట్టుకోలేరు. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు ఎన్నికలు అయిన తర్వాత ఈ అరాచకాల మీద కేసులు నమోదైనాయి. వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు పరారిలో ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళకి ఆ ఈవీఎంల దాంట్లో వాళ్ళ అన్న అరెస్ట్ అయ్యాడు, వాళ్ళ బెయిల్ మీద వచ్చాడు. ఆ తమ్ముడు ఈ హైదరాబాద్లోనే అక్కడెక్కడ తిరిగివాడు తప్ప పోలీసు వాళ్ళు కనపడలేదు. 4 రోజులు అడావడి చేశారు. పోలీసు వాళ్ళే మావాడు ఇక్కడ వస్తున్నారండి వెళ్ళిపోండి అని చెప్పేవారు, అలా పోయేవాడు. ఒకసారి దొరికాడు, వెంటనే తప్పించుకున్నాడు అన్నారు. వాళ్ళు కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునే వరకు వెసులుబాటు కల్పించారు డిపార్ట్మెంట్లోనే వాళ్ళ మనుషులు. హైకోర్టుకి వెళ్ళారు, అక్కడ పని జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా కొంత వెసులుబాటు ఇచ్చి కొంత అయిన తర్వాత ఈ ప్రాథమిక సాక్ష్యాధారాలు వీళ్ళ అరాచకాల తాలూకు సాక్ష్యాధారాలను ప్రవేశపెడితే మీరు వెళ్ళి లొంగుకుంటారా బాబు అని చెప్పారు. ఇదే సుప్రీంకోర్టు డైరెక్షన్ వల్ల వీళ్ళు వెళ్ళి లొంగిపోతే అరెస్ట్ చేశారు. వాళ్ళంతా వీళ్ళు ఇంటి మీద దాడి చేసి తలుపులు వదలు కొట్టి గోళ్ళ దూకి నోటీసులు ఇవ్వకుండా ఏం అరెస్ట్ చేయలేదు. సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని వీళ్ళు అక్రమ అరెస్ట్ అంటున్నారా? ముందు వీళ్ళందరూ లోపలేసేయాలి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద. ఎందుకంటే ఈ ర్యాలీలు చేసిన వాళ్ళందరినీ కెమెరాలు ఫోటోలు తీసుకుని పెడతారు కదా, వాళ్ళందరినీ ఒకసారి మిమ్మల్ని రమ్మంటున్నారండి అని చెప్పి తీసుకెళ్ళాలి. అప్పుడు దారిలోకి వస్తారు వీళ్ళు. శ్యామల గారు వీళ్ళందరూ కూడా. ఆవిడ కూడా చేతులు కట్టుకుని ఉపన్యాసాలు ఇచ్చేస్తుంది వెళ్ళి. అయినా ఇప్పుడు ఒకవేళ నిరసనలు ఏదైనా తెలిపితే తీసుకెళ్ళి మాచర్లలో ఆ ప్రజల దగ్గర వెళ్తే ఓకే నిజంగా ఇంత ప్రజాదరణ ఉందని తెలుస్తుంది సార్. ఎక్కడో హైదరాబాద్ వచ్చి కేబీహెచ్పీలో పెడితే ఉపయోగం ఏంటి? తప్పే ఉందండి. ఎక్కడైనా చేసుకోవచ్చు వాళ్ళు స్వేచ్ఛగా. ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ చేసుకోవచ్చు. ఆంధ్రాలో లేరు ఇప్పుడు జనం, హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళకి ఏంటండి ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ చేశారు కదా, పోల్స్ వచ్చా సార్ అలాగా. ఇప్పుడు పుల్లిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఇలాంటి ఓవరాక్షన్ చేస్తే అందరూ చిరగబడతారు. చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్కి ఎంతో కొంత చేశాడు, ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి ఆయనకు ఒక అర్హత ఉంది ఆయన గురించి మాట్లాడేది. ఈ అరాచకవాదులకి వాళ్ళ గురించి ఇక్కడ చేస్తున్నారంటే వీళ్ళని చెయ్యి అంటారు. వాళ్ళకి ఆ సిగ్గు లేదు కాబట్టి అది పట్టించుకోరు. లేదంటే ఇక్కడ ఇంకొకటి కూడా అనుకోవచ్చా సార్, అంటే గబక్కన ఏదన్నా అసలే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని భయపడుతూ ఉన్నారు, మరి అక్కడికి వెళ్ళి చేస్తే వీళ్ళని అరెస్ట్ చేసేస్తారు. అసలు వాళ్ళు ఏం చేయట్లేదు, వీళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారండి. ఎవరిని ఏమంటున్నారు చెప్పండి మీరు. ఎవడన్నా నిరసన చేసినా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది రోజా. ఏమన్నా అంటున్నారు వాళ్ళు? వీళ్ళకే భయం. ఇప్పుడు వాళ్ళు ఏం అనాపోయినా వీళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు మీకు ఇంకా విచిత్రం, దక్షిణాఫ్రికా ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళు మైన్స్ అవి తీసుకున్నారు, భూములు అవి కొనుక్కున్నారు కదా, అక్కడ కూడా చేస్తారు. అక్కడ తీసుకెళ్ళిన కూలీలు అందరు చూస్తే జెండాలు పట్టిస్తారు. వీళ్ళు పట్టుకెళ్ళిన డబ్బులన్నీ దొబ్బేసిన డబ్బులన్నీ అక్కడ పెట్టుకున్నారు కదా, అక్కడ చేయొచ్చు. లండన్లో ఒక సెరామిక్స్ షాప్ పెట్టాడంట, అక్కడ కూడా 10 మంది వీళ్ళందరూ పోగేసి అక్కడ కూడా చేయొచ్చు. లండన్ వీధుల్లో కూడా చేస్తున్నారు మా ఓడి గురించి అని చెప్పుకోవచ్చు. తప్పే ఉంది. చంద్రమండలంలోకి అవకాశం ఉంటే చంద్రమండలంలో కూడా వెళ్ళి చేస్తారు. జగన్ అరెస్ట్ చేయనుంటే చంద్రమండలంలో కూడా చేస్తారు, గ్యారంటీగా ఏమన్నా లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సిగ్గు, శరం, మానవ మర్యాద ఇలాంటివన్నీ కూడా మా డిక్షనరీలో లేవండి అంటారు. ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలో అంటాడు, తెలుగు మాటలో నాకు నచ్చని పదం ఒకటే, ఏంటది? క్షమాపణ, క్షమించడం అంటారు. అలాగే వీళ్ళ డిక్షనరీలో ఇలాంటి మానవ మర్యాద ఇలాంటివన్నీ మా దగ్గర లేవు, మాకు తెలియదండి అవి ఏంటి అని అడుగుతారు వాళ్ళు. కాబట్టి అలా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే పిన్నెల్లి సోదరుల్ని మామూలుగా తీసుకెళ్ళకూడదు, చెత్త కొట్టి తీసుకెళ్ళాలండి. వాళ్ళు చేసిన అరాచకం అలాంటిది ఓవర్ యాక్షన్. కాకపోతే వాళ్ళు అంటే ఎవరిని చంపేసి నువ్వేం చేసి ఏ రక్తం తాగుదాం అనుకున్నావు, రక్తం కలిపిన అన్నం తింటా చుట్టూ ఊరుకుంటుందా చట్టం? వీళ్ళు మంచోళ్ళు కాబట్టి వదిలేశారు. టీడీపీ అని అటు వైసీపీ అని ఈ రెండు తారతమ్యాలు తీసి పక్కన పెడితే ఒక మనిషికి ఇలా జరిగింది, ఒక మనిషిని ఇలా చంపారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే కదా చూసింది ఇదంతా కూడా. దాన్ని కూడా వీళ్ళు పార్టీలకు ఆపాదించేసుకుంటారు. జంట హత్యలు చేశారు, అందులో ఆధారాలు లభించినాయి, తీసుకెళ్ళారు. మర్డర్ కేసు కాబట్టి వీళ్ళకి తప్పితే తగులుకుంటుంది బేరం. ఇవే కాకుండా ఇంకా బోడలు ఉన్నాయి, అన్నీ వదిలేస్తున్నా, పెట్టేయాలి అన్నీ. మొత్తం దండ గుచ్చినట్టు గుచ్చేయాలి కేసులన్నీ. ఏంటండి పూలదండ గుచ్చుతారు కదా, అలా గుచ్చేయాలి. అప్పుడు కానీ వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తాడు ఎవడన్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళలా అరాచకం చేయట్లేదు చూసుకోండి. ఎందుకంటే అరాచకం చేయబట్టి తెలుగుదేశం కేడర్లో కసి పెరిగి ప్రజల్లో కూడా వాళ్ళు చేయని వాళ్ళని ఓడించారు. మనం అలాంటి అరాచకం చేయకూడదు, మనం చట్ట ప్రకారం వెళ్ళాలంటున్నారు.
ప్రజలు ఒప్పుకోవట్లేదు దీన్ని కూడా. మీరు కూడా చేయండి అంటున్నారు అరాచకం. ఇది విచిత్రమైన పరిస్థితి. సాధారణంగా మెచ్చుకోవాలి మనం. ఏంటి, ఈ ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యయుతంగా ఉంది, చట్టాన్ని విడిచిపెట్టింది, మనం చాలా మంచి ప్రభుత్వాన్ని వాళ్ళు అనుకుంటున్నారు, మనం కూడా అనాలి. కానీ మనం ఎందుకంటలేదు, వీళ్ళు చేసిన అరాచకాలకి మీరు ఎలా ఉంటే కుదరదండి బాబు, మీరు వాళ్ళు ఒకటి కొడితే మీరు 60 కొట్టాలంటున్నాం. అంటే వాళ్ళంత దుర్మార్గం చేశారు, అంత అరాచకం చేశారు, అంత అవినీతి చేశారు, అంత దోపిడీ చేశారు, సిగ్గులేదు జేబులు కొట్టేశారు వాళ్ళే. అందరే కూడా ఉన్నాయి. ఇంకా వచ్చి మాట్లాడుతూ ఉంటారు రోడ్డు మీద. ఆడదాం ఆంధ్రాలో 100 కోట్లు కొట్టేసిన రోజా గారు కూడా మాట్లాడుతుంది. అలా మాట్లాడిస్తాం వీళ్ళు తప్పు అంటున్నారు అందరూ ఉన్నాయి. మీరు అంటారు కదా సార్, మీరు పెద్దవాళ్ళు చెప్తుంటారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పని, కేసులు మీరు కూడా పెట్టండి అంటున్నారు. ఇప్పుడు కేసులు పెడతాం కాదండి, వాళ్ళు మామూలుగా పట్టు కొట్టేయాలి. ఎందుకు వదలాలండి? ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు మనోరథం, ప్రజల అభిష్టం మేరకు ఏర్పడుద్ది. ఇది ప్రజాప్రభుత్వం. రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయంతో పాటు నడవాలి, ప్రజల మనోభావాలను గౌరవించాలి, ప్రజల అభిష్టాన్ని నెరవేర్చాలి. అది అంటే చట్ట ప్రకారం వెళ్ళినా సరే ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో గమనించాలి. చట్ట ప్రకారం వెళ్తానే ప్రజల మనోభిప్రాయాలను గౌరవిస్తూ వాళ్ళని శిక్షించాలి. ఇది కొంచెం స్లో చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే అరాచకం అనిపించుకుంటామేమో, చెడ్డ అనిపించుకుంటామేమో. ఎందుకంటే వాళ్ళు ఇలా చిన్న చిన్న వాటికి ఎగిరి గొంతులేస్తున్నారు. అసలు ఎగిరి గొంతులేయకుండా 2 మోకాళ్ళ కాడికి తీసుకొచ్చేపెడితే ఏం గొంతులేస్తారు వాళ్ళు? ఆ పని ఆల్రెడీ లేట్ చేస్తారు. 1.5 years లేట్ చేయడంతో వాళ్ళకి నోళ్ళు ఎగుతున్నాయి. అదేదో కొంచెం ముందు మొదలెట్టుంటే, అలా ముందు మొదలెట్టడానికేమో ఈ సంక్షేమం, అభివృద్ధి, ఈ కార్యక్రమాల్లో ములుగున్నారు. ఈ 6 నెలలన్నా పని చేస్తే, ఇప్పుడు సునీల్ కుమార్ వెళ్ళాడు ఇవాళ, మిమ్మల్ని ఉండమంటున్నారండి ఇక్కడే అని చెప్పాలి. మళ్ళీ వెళ్ళి రేపు రండి అంటే మళ్ళీ మా అమ్మగుంట్లో పోలేదండి అని మళ్ళీ లేట్ చేస్తారు అతను. అలా కాకుండా ఆత్మని వెళ్ళటం మొత్తం డబ్బులు తండగండి, ఇప్పుడు ఉండిపోండి మీరు అని చెప్పాలి. ఇలాంటివి చేయాలి. ఆ పని చేయట్లేదు. ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థలో కూడా ఇంకా అధికార గణంలో జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు ఉన్నారనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ ఏరి పారేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని విషయాల్లో ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తుంది. విద్యాశాఖలో కూడా లోకేష్ గారు అప్రమత్తం అవ్వాలి. టీచర్స్లో గట్టా కొంచెం ఆయన చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారు అన్ని శాఖల్లో కూడా. ఇది ఖచ్చితంగా అప్రమత్తం అవ్వకపోతే ప్రమాదం. పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా వాళ్ళు ఎంత కలిసి ఉన్నా కానీ, మీరు కలిసి ఉంటే అందరూ కలిసి ఉండాలి కదా, ప్రజలు మీ వెనకాల ఉండాలి కదా. వెనకాల ఉండాలంటే ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజాభిప్రాయం ఎలాగుంది అనేటువంటిది ఈ టెక్నికల్గా సర్వే కాకుండా హ్యూమన్ టచ్ ఉన్న సర్వే చేయాలి. ఓకే, ఏమీ లేదు, 10 మంది ఉన్న కాడికి వెళ్ళి ఫంక్షన్లో రకరకాల వీళ్ళందరూ ఫంక్షన్కి వెళ్తున్నారు కదా, వెళ్తే అక్కడ అభిప్రాయం చెప్తారు అక్కడ ప్రజలు. అది గుర్తుపెట్టుకో. ఓకే సార్, థ్యాంక్ యూ.